ఆనందరావు బండారాన్ని బయట పెట్టిన నర్మద. అందరి ముందు వల్లి చెంప పగలగొట్టిన చందు. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇక ప్రేమ ఏమో ఆలోచనలో పడుతుంది. ఏంటి మా అన్నయ్య ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు నా దగ్గర ధీరజ్ కోసం మెత్తనివాడు, ఎందుకు ధీరజ్తో ఉండమని ఇంతలా చెప్తున్నాడు అని చెప్పేసి ప్రేమ అయితే వాళ్ళ అన్నయ్య చెప్పిన మాటల కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే నేను కోపాన్ని పక్కన పెట్టి వాడితో ఉంటే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆలోచిస్తూ క్లాస్కి అయితే వెళ్తుంది. ఇంకో పక్క అమూల్య కూడా విశ్వ మాటలకు పొంగిపోతూ, వీడు ముద్దోడే అనుకున్నాను, పర్వాలేదు, కొంచెం మనసు కూడా ఉంది అని చెప్పేసి పొంగిపోతూ ఉంటుంది. అయితే అమూల్య వాళ్ళు మూవీకి వెళ్తుండడంతో వాళ్ళతో పాటు విశ్వ కూడా వెళ్తూ ఉంటాడు. విశ్వ వస్తానంటే ఎప్పట్లా కోప్పడకుండా రమ్మని చెప్పి అమూల్యనే తీసుకొని వెళ్తుంది. ఇక అమూల్య రమ్మనడంతో విశ్వ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఏంటి అమూల్య ఎప్పుడూ లేనిది ఈరోజు వస్తాననగానే రా అంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా అనుకుంటూ ఉంటూ అమూల్యతో పాటు మూవీకి అయితే వెళ్తాడు. ఇంకా అమూల్య ఏమొంచి వీడిని ఎన్ని రోజులు తప్పుగా అనుకున్నాను, పర్వాలేదు బాగానే ఉంటున్నాడు అని చెప్పేసి అమూల్య విశ్వ వైపు చూస్తూ అనుకుంటూ ఉంటుంది. అమూల్య అలా చూస్తూ ఉంటే విశ్వ ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, ఊరికే మీ చెల్లితోని బాగానే మాట్లాడావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏదో నాకు అనిపించింది చెప్పాను, నా చెల్లెలు కాపురం బాగుపడాలని ఒక అన్నగా నాకు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి విశ్వ అయితే అంటూ ఉంటాడు. ఉంటుందనుకో, కానీ మీ చెల్లితో అంత బాగా మాట్లాడావేంటి, నీకు ఇలాంటి ఫీలింగ్స్ ఏవి తెలియదన్నావు, చంపడం నరకడం అవి తప్పితే ఇంకేమీ రావన్నావు, మరి అంత చక్కగా అంత ఓపిక్గా అంత వివరంగా మీ చెల్లికి అంత చక్కగా ఎలా చెప్పావు అని చెప్పేసి అమూల్య అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ, ఏమో నాకు కూడా తెలీదు, నాకు మనసుకు అనిపించిందంతా మా చెల్లికి చెప్పాను, ఇంకా మా చెల్లి ఇష్టం, నిజంగానే మా చెల్లి మనసు మారితే అంతకన్నా సంతోషం నాకు ఇంకేముంటుంది అని చెప్పేసి విశ్వ అయితే అంటూ ఉంటాడు. నిజమే, మా వదిన మనసు మార్చుకొని అన్నయ్య దగ్గరికి వచ్చేస్తే చాలు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మనమందరం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ, మరి మా చెల్లి మీ అన్నయ్య కలిసిపోతే నువ్వు నాతో మాట్లాడటం మానేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమూల్య, కావాలనే మానేస్తాను, ఇంకేం పని ఉంటుంది, మన ఇద్దరికి కలిసి మాట్లాడుకునే అంత పనులేమి ఉండవు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే ఇంకా విశ్వ మొహం మార్చుకుంటూ, ఏంటి అమూల్య అలా అంటావు, నీతో ఇలా వచ్చానంటే నీకు నా మీద నమ్మకం ఉండబట్టే కదా తీసుకొని వచ్చావు, మరి కొన్ని రోజులు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేనా నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి, అయినా నీకు నాకు ఏం సంబంధం, ఏదో మా అన్నయ్య వదిన కలవడానికి హెల్ప్ చేయమన్నావని మాట్లాడాను, వాళ్ళిద్దరూ కలిసిపోయారంటే నీ దారి నీదే నా దారి నాదే అంటూ అమూల్య అంటూ ఉంటుంది. ఆ మాటకి విశ్వ బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ తనలో తను ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏంటమూల్య ఇలా అనేసావు, ఒకసారే నాతో ఉండాలని లేదా, నీతో కలవాలని ఎంత ప్రయత్నిస్తున్నాను, నువ్వెందుకు అది అర్థం చేసుకోవటం లేదు అని చెప్పేసి అమూల్య వైపు చూస్తూ విశ్వ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క ధీరజ్ కూడా ప్రేమ పొద్దున్నే వచ్చి చేసిన గొడవ కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటది, ఏం చెప్తున్నానో అర్థం చేసుకోదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అయినా ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది దానికి పొగరు, ఎదుటివారు చెప్పింది వినకుండా అదే ఊహించేసుకొని అదే అన్నీ భ్రమ పెట్టేసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆ పొగరంతా దిగేదాకా అక్కడే ఉండనిస్తాను, ఈసారి తనే వచ్చి నేను మాట్లాడను అనుకుంటూ ధీరజ్ ఆ ప్రేమ మీద కోపంగా ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంకా ప్రేమ గురించి ఆలోచిస్తున్న ధీరజ్ దగ్గరికి అయితే నర్మద అయితే వస్తుంది. నర్మద వచ్చి ఏం ఆలోచిస్తున్నావు ధీరజ్ అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమీ లేదు వదిన, ప్రేమ కోసమే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, అవునా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకేముంది, పొద్దున్నే వచ్చి గయ్యాల్లాగా రాక్షసులాగా మనకి ఇక్కడ గొడవ పెట్టింది కదా, దానికోసమే ఆలోచిస్తున్నాను, ఎందుకు అది అలా తయారవుతుంది, నేను చెప్పేది కూడా వినకుండా అదే ఊహించేసుకొని మళ్ళీ నేను తప్పు చేశానని నన్ను తిడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇంకా నర్మద ఏమోంచి, అలా ఏమీ కాదు ధీరజ్, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అది నిన్ను ఎంత ప్రేమిస్తుందో నువ్వు అర్థం చేసుకోవటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, మరి నేను ప్రేమించట్లేదా వదిన, నా ప్రేమను అదేమైనా అర్థం చేసుకుందా అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. లేదులే, కానీ దానికి ఏదో కోపం వచ్చి వెళ్ళింది కానీ నీ ప్రేమను అర్థం చేసుకోలేక కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద.
పో వదినా, నువ్వు ఎంతైనా మీ చెల్లికే సపోర్ట్ చేస్తావు అంటూ ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. లేదు ధీరజ్, నేను చెప్పేది నిజమే, నీకు కూడా తనంటే ప్రేమ, కానీ ఎందుకు ప్రతిదానికి మీరిద్దరూ పోట్లాడుకుంటారో అర్థం కావటం లేదు. ఆ పోట్లాడుకోవడం మానేసి సరదాగా మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యని పెద్దది చేసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. నాకు అలానే అనిపిస్తుంది వదిన, కానీ ఏం చేయను, ప్రేమ చిన్నదాన్ని పెద్దగా భూతంతంలో పెట్టి దాన్ని ఏదేదో ఊహించేసుకుంటుంది మనం చెప్పకముందే. అందుకే పెద్ద గొడవలు అవుతున్నాయి చిన్న చిన్న వాటికి కూడా అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ నిస్సహాయంగా అలా చూస్తూ ఉంటుంది. అవును వదిన, పొద్దున్న కూడా అంతే, గబగబా వచ్చింది, నా వస్తువులన్నీ బయట పడేస్తున్నావు, ప్రేమగా ఇస్తే బయట పడేస్తావా అంటూ గొడవ పెట్టుకుంది అని చెప్పేసి అంటూ ఉంటే, అవును ధీరజ్, నేను అదే అనుకుంటున్నాను, మనం చెప్పేది కూడా వినలేదు పొద్దున్న, ప్రేమ మొండిగా ప్రవర్తిస్తుంది ఉండే కొద్దీ అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది. అందుకే వదిన, నేను కొన్ని రోజులు దాంతో మాట్లాడను, అది నాకు వద్దు అంటున్నట్టే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటే, వద్దు ధీరజ్, అలా అస్సలు చేయొద్దు, మీరు ఇప్పటికే దూరంగా ఉండి ఇద్దరు చాలా బాధపడుతున్నారు, ఇప్పుడు ప్రేమే కొంచెం తగ్గి నీతో మాట్లాడుతుంది కదా, నువ్వు కూడా ఇప్పుడు మళ్ళీ కోపంగా చూపించి అలా ఉంటే ఇద్దరి మధ్య ఎప్పుడు మాటలు పెరుగుతాయి, ఇద్దరు మళ్ళీ ఎప్పుడు కలిసి ఉంటారు అని చెప్పేసి ధీరజ్తో నర్మద అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్ ఏమొంచి, ఏమో వదిన, నేను బ్రతిమలాడుకున్నన్ని రోజులు నా కోసం అసలు పట్టించుకోలేదు, ఇప్పుడేమో చెయ్యని తప్పుకు నింద వేసి మళ్ళీ వచ్చి తనే నాతో మాట్లాడుతుంది, ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు, అసలు ఆ ప్రేమ రోజులో ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు అంటూ సీరియస్గా అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మదా నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరినీ కలపడానికి మేము నానా పాటలు పడుతున్నాం, కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరు కూడా ఈగోని చంపుకొని ఒకళ్ళ కోపాన్ని తగ్గించుకొని ఇంకొకరితో తగ్గి మాట్లాడదామని ఎవ్వరూ అనుకోవటం లేదు అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు ప్రేమ ఏమో క్లాస్లో చెప్పేది వినకుండా అలా వాళ్ళ అన్నయ్య మాటలే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఒక పెంగ్విన్ ఇంకో పెంగ్విన్ ఉంటుండగా వేరే పెంగ్విన్ దగ్గరికి వెళ్ళదు అన్నట్టుగా మాట్లాడే స్టోరీ చెప్పడం వల్ల ఆ స్టోరీనే గుర్తు తెచ్చుకుంటూ, నిజమే, నేను ధీరజ్ ఎప్పుడు ఆ పెంగ్విన్స్ లాగే కలిసి ఉండాలి, మా అన్నయ్య చెప్పింది కరెక్టే, నేనే కొంచెం తగ్గి మాట్లాడతాను అని చెప్పుకుంటూ తనలో తనే మాట్లాడుకుంటూ క్లాస్ వినకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ధీరజ్ కోసం. పాపం ధీరజ్ నా వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏంటో, నేనే ఈ మధ్య మరీ వాడి మీద అరిచేస్తున్నాను అన్నట్టుగా ప్రేమ మాట్లాడుకుంటూ నన్ను తీసుకువెళ్ళడానికి రమ్మని చెప్పాను కదా, వస్తాడేమో చూద్దాం, రాకపోతే క్యాబ్ బుక్ చేసైనా వచ్చేలాగా చేద్దాం, అప్పుడు నేను తనతో ఇలాగే చెప్తాను, మన ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నట్టుగా మాట్లాడి ఎలాగోలాగా కన్విన్స్ చేసి వాడే తగ్గి నాకు సారీ చెప్పేలాగా కన్విన్స్ చేస్తాను, నేను తగ్గితే నా పరువు పోతుంది, వాడే నన్ను హర్ట్ చేశాడు, నేనెందుకు వాడి ముందు తగ్గాలి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అవును, అన్నయ్య చెప్పింది ఏంటి, ఒకరు తగ్గకపోతే ఇంకొకరు తగ్గాలని, మళ్ళీ నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అన్నట్టుగా ప్రేమ తనని తను కొట్టుకుంటూ ఎలాగైనా ధీరజ్తో మాట్లాడాలి, వాడిని కన్విన్స్ చేయాలి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా సంతోషంగా ఉంటారు. మనకున్న భారం అంతా దిగిపోయింది భాగ్యం, మనం ఒక్కరోజు మిల్లుకి వెళ్తేనే మనకున్న అప్పు మొత్తం తీరిపోయింది, అదే ఇంకొన్ని రోజులు మిల్లుకి అలా కంటిన్యూస్గా వెళ్ళాము అంటే మనం కూడా ఎంతో కొంత కూడబెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆడుకుంటూ డాన్సులు వేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా వల్లి అయితే ఫోన్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళని అడుగుతూ ఉంటుంది, అక్కడ మీరేం చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు, కానీ ఇక్కడ నాకు ప్రాణం పోయేటట్టు ఉంది, మా ఆయనకి ఎప్పుడెప్పుడు మీ మీద డౌట్ వస్తుందా, వచ్చి నన్ను ఎక్కడ అడుగుతాడా అని నాకు చాలా కంగారుగా ఉంది, ఇంకా మా ఆయన లెక్కలు చూసుకుంటున్నాడు, ఇంకా ఏమీ తెలియలేదు కాబట్టి సరిపోయింది, తెలిస్తే ఏం చేయాలో ఏంటో అనుకుంటూ వల్లి బాధపడుతూ ఉంటే, అప్పుడే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే, అదేం లేదు వల్లి, నువ్వేమీ టెన్షన్ పడకు, అల్లుడు గారికి ఏమీ తెలీదు, మేము వాళ్ళకి తెలిసేటట్టు ఏమైనా చేసామా ఏంటి, వాళ్ళకి తెలియకుండానే చేశాము, అసలు మేము చేసినట్టు వాళ్ళు చూడలేదు, అయినా నువ్వు మీ ఆయనకి ఆ తిరుపతి మీద కొంచెం ఎక్కించావు కదా, ఆ తిరుపతినే అడిగి ఆ తిరుపతే తీశాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడులే మీ ఆయన, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం కంగారో ఏంటో అమ్మ, నాకెందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు, మిమ్మల్ని వెళ్ళి కొట్టమని డబ్బులు కొట్టేయమని చెప్పాను, కానీ సడన్గా ఇప్పుడే
కొట్టేయమని చెప్పలేదు కదా. ఇప్పుడు మా ఆయనకి ఏమైనా అనుమానం వస్తే నా కాపురం ఈ మాత్రం కూడా ఉండదు, మొత్తం పుట్టింటికే అంకితం. ఇప్పుడు మనం కొట్టేసింది కూడా ఉండదు అనుకుంటూ వల్లి అయితే అంటూ ఉంటుంది. అలా అపశకునం మాటలు మాట్లాడకూడదమ్మీ. నేను చెప్పింది జాగ్రత్తగా విను. మళ్ళీ మీ ఆయన నిన్ను ఎలాగడిగినా సరే నువ్వు ఆ తిరుపతి మీదకే తోసేయి. నువ్వు కంగారు పడినా మా అమ్మ నాన్నలే చేశారని ఒప్పేసుకున్నా ఇంకా మన బతుకు రోడ్డు మీదకే అంటుంది. అప్పుడే ఇంకా వల్లి, అవునే అమ్మ, నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను, మా ఆయనకి ఏ అనుమానం రాకుండా చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చందు లెక్కలు చూసుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏంటి ఒక్కసారిగా 6 లక్షలు తేడా రావడం, ఎప్పుడూ మిల్లులో ఇంత తేడా వచ్చినట్టు నేను చూడలేదే అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు చందు. అప్పుడే ఇంకా వల్లి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, బా తెలిసిందా ఎవరు తీశారో డబ్బులు, లెక్క ఏమన్నా తేలిందా, ఏమైనా తప్పు లెక్క పెట్టావా అన్నట్టుగా ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది. ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేనేదో నా పని చూసుకుంటున్నాను, ఆ లెక్కలు తేరేదాకా బయటే ఉండు, ఇలా విసిగిస్తూ నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు. నువ్వు ఇలా విసిగించావు అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఇప్పటికే డబ్బులు ఎక్కడ మిస్ అయిపోయాయా అని నా టెన్షన్ నేను పడుతుంటే నువ్వేంటి మధ్య మధ్యలో వచ్చి ఇన్నిసార్లు విసిగిస్తున్నావు అని చెప్పేసి వల్లి మీద కోప్పడతాడు చందు. అప్పుడే ఇంకా వల్లి ఏమొంచి కోపంగా బయటకు వచ్చేసి, చూస్తాను బా, నువ్వు ఆ 6 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావో నేను చూస్తాను. ఆ తిరుపతిని బుక్ చేయమంటే నువ్వు చేయవు, ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళ కోసం నీకు బాగా తెలుసు వాళ్ళు ఏ తప్పు చేయరని. అది నా మీదకి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ తిరుపతినే ఇరికించేయాలి. అది ఎలా చేయాలి అంటూ వల్లి అయితే ఆలోచిస్తూ ఆ రూమ్లో చందు ఏమొంచి లెక్కలవి చూసుకుంటూ, ఇంత తేడా రావడం ఏంటి, రేపు నాన్నగారు వచ్చేస్తాను అంటున్నారు, నాన్నగారు వచ్చేటప్పటికి లోడుకి డబ్బులు రెడీగా ఉన్నాయని చెప్పాను, ఇప్పుడు డబ్బులు లేకపోయేసరికి ఏమంటారో ఏమిటో, అసలు ఇంత డబ్బు పోయే అవకాశమే ఉండదే. మామయ్యకి ఆ బ్యాంక్ మేనేజర్ మొత్తం 8 లక్షలు ఇచ్చారంట, కానీ బ్యాగ్లో 2 లక్షలే ఉండడం ఏంటి, మామయ్యని అడుగుదామంటే మళ్ళీ మామయ్య ఫీల్ అవుతారేమో అని భయంగా ఉంది. కానీ తప్పకుండా అడగాలి, ఎందుకంటే ఇది 6 లక్షలు, రూపాయి 2 రూపాయలు అయితే సరిచేయచ్చు, 6 లక్షలు ఇప్పటికిప్పుడు తేవాలి అంటే కష్టమే కదా. ఖచ్చితంగా మామయ్యనే అడగాలి అసలు ఏమైందో అని చెప్పేసి అనుకుంటూ చందు అయితే తిరుపతి దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇంకా తిరుపతి, ఏంటలుడు ఇలా వచ్చావు అంటూ ఉంటే, ఏం లేదు మామయ్య, నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. చెప్పండు, ఏం మాట్లాడతావు అంటూ ఉంటే, అది మామయ్య నువ్వు బ్యాంక్ నుంచి ఎంత తీసుకువచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటే, 8 లక్షలు అల్లుడు అని చెప్పేసి అంటూ ఉంటే, అవునా, మరి 6 లక్షలు తేడా వస్తున్నాయి మామయ్య అని చెప్పేసి అనగానే తిరుపతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటల్లుడు నువ్వు చెప్పేది, 6 లక్షలా? నేను తీసుకువచ్చిన వెంటనే మిల్లో టేబుల్ మీదే పెట్టాను కదా, అక్కడే ఉన్నావు కదా నువ్వు నేను కూడా, ఇంకెవరు తీస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి. అప్పుడే ఇంకా చందు అయితే, ఏమో మామయ్య నాకు అదే అర్థం కావటం లేదు, మన ఇద్దరం అక్కడే ఉన్నాం, నువ్వేమైనా దారిలో పడేసుకుంటూ వచ్చావేమో, నిన్ను ఒకసారి కనుక్కుందామని వచ్చాను అంటే, అబ్బే అదేం లేతలుడు, నేను అక్కడ స్టార్ట్ అయ్యాను, బ్యాంక్ దగ్గర స్టార్ట్ అయ్యి డైరెక్ట్ ఇంక మళ్ళీ మిల్లు దగ్గరికే వచ్చాను, మధ్యలో ఎక్కడా ఆగలేదే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా చందు, సరిగ్గా గుర్తు చేసుకో మామయ్య, రేపు రాత్రికి నాన్న వచ్చేస్తారంట, లోడుకు డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు 6 లక్షలు తేడా వచ్చిందని తెలిస్తే నాన్న కోప్పడతారు అని చెప్పేసి అంటూ ఉంటే, అవునలుడు నాకు భయంగానే ఉంది, కానీ నేను బ్యాంక్ నుంచి తెచ్చింది 8 లక్షలు కదా, నీ దగ్గర 2 లక్షలే ఉండడం ఏంటి, మిగతా 6 లక్షలు ఏమయ్యాయో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి. అప్పుడే ఇంకా చందు కూడా, అవును మామయ్య నాకు అలానే అనిపిస్తుంది, ఏం చేయాలో తెలియటం లేదు, కానీ రేపు నాన్న వచ్చేలోపు ఆ డబ్బు మనం ఎలాగైనా తీసుకొచ్చి పెట్టాలి, లేదంటే నాన్నకి చాలా కోపం వస్తుంది, మిల్లు విషయంలో ఏదైనా తేడా జరిగిందంటే నాన్న కోపాన్ని మనం భరించలేము అంటూ చందు అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా తిరుపతి, ఏంట్రా అల్లుడు ఇలా జరిగింది, నేను తెచ్చింది 8 లక్షలు అయితే 2 లక్షలు ఉండడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటూ పక్క నుంచి నర్మద, ఏమైంది చందు బావా, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏంటో 6 లక్షలు 2 లక్షలు అంటున్నారు, అసలు ఏమైంది అని చెప్పేసి నర్మద అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా చందు, ఏమి లేదు నర్మద, ఈరోజు బ్యాంక్ నుంచి మామయ్య బస్తాల కోసమని డబ్బులు తీసుకువచ్చారు, 8 లక్షలు తీసుకువస్తే బ్యాగ్లో 2 లక్షలు మాత్రమే ఉన్నాయి, మిగతా 6 లక్షలు ఏమయ్యాయో మాకు అర్థం కావటం లేదు,
మామయ్య ఏమో డైరెక్ట్గా బ్యాంక్ నుంచి డైరెక్ట్గా మిల్లుకే వచ్చాను అంటున్నారు. మధ్యలో ఎక్కడా ఆగలేదు అంటున్నారు. మరి ఆ డబ్బులు ఎక్కడ మిస్ అవుతాయి? మిల్లులో అందరూ మన వాళ్ళే. ఎవరిని అనుమానించాలి, ఎవరిని అనుమానించకూడదో మనకేమీ తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు. అయ్యో ఇలా జరిగిందా, మరి ఎలా బావా ఇప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అదే నర్మదా నాకు అర్థం కావటం లేదు, ఏం చేయాలో పాలు పోవటం లేదు అని చెప్పేసి చందు అంటూ ఉంటాడు. అప్పుడే తిరుపతి కూడా బావ వచ్చాక డబ్బులు ఏవరా అని నన్ను అడిగాడంటే నా పై ప్రాణాలు పైకే పోతాయి. నేను తెచ్చిన బ్యాగ్లో డబ్బులు ఎలా మిస్ అయ్యాయో నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి తిరుపతి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మదా గారు మీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం పక్కకు రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా తిరుపతిని అక్కడే ఉంచేసి నర్మదా ఇంకా చందు అయితే పక్కకు వెళ్తారు. పక్కకు వెళ్ళి ఏంటి నర్మదా ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి చందు అయితే అడుగుతూ ఉంటాడు. అంటే బావగారు నేను ఇప్పుడు చెప్పేది విని మీరు నన్నేమీ తప్పుగా అనుకోకండి, ముందు జరిగే దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం పర్వాలేదు నర్మదా, నువ్వు ఎప్పుడు మన ఇంటి మంచిగా కోరుకుంటావు కదా, పర్వాలేదు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడే ఇంకా నర్మద నాకెందుకో మీ అత్త మామల మీదే డౌట్గా ఉంది బావగారు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఈరోజే వాళ్ళు మిల్లుకి ఎందుకు వచ్చారు, మిల్లులో ఈరోజే ఎందుకు జాయిన్ అయ్యారు, ఎప్పుడూ లేనిది ఆవిడ మీకు భోజనం పట్టుకొని ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటూ డౌట్ పెడుతుంది చందు. అవును నర్మదా నువ్వు చెప్తుంటే నాకు కూడా ఇప్పుడిప్పుడే అనుమానంగా ఉంది, నిజంగానే వాళ్ళు అలాంటి వాళ్ళే, అందుకే మాకు ఈరోజు భోజనం తెచ్చినట్టున్నారు. మాకు భోజనం పెట్టే నెపంతో బ్యాగ్లో ఉన్న డబ్బుల్ని సంచిలో వేసుకొని వెళ్ళిపోయి ఉంటారు. అంటే వాళ్ళు వచ్చిన పని ఇదన్నమాట. రేపు మళ్ళీ మిల్లుకి వస్తారు కదా, అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడే ఇంకా నర్మద లేదు బావగారు, మనం ఇంకా లేట్ చేశాము అంటే వాళ్ళు ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఆ డబ్బు ఖచ్చితంగా కావాలి. రేపు మామయ్య గారు వచ్చేలోపు ఆ డబ్బు మన ఇంట్లో లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మళ్ళీ మిమ్మల్ని మామయ్య గారు కోప్పడితే మీరు తట్టుకోలేరు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చందు అవును నర్మద, నేను నాన్నగారి కోపాన్ని బలిగాక తప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం పరాయి వాళ్ళని అనుకో గట్టిగా అడగగలం, కానీ ఇది నా ఇంట్లోనే ఉంటూ నా కొంపే ముంచేస్తుంది, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను దీన్ని అనుకుంటూ చందు అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద బాధపడకండి, వల్లి అక్కని ఖచ్చితంగా మార్చుకుందాం, ముందైతే వెళ్ళి గట్టిగా అడుగుదాం, అప్పుడు ఏం చెప్తుందో తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. సరే అయితే పద వల్లిని గట్టిగా అడుగుతాం అని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా చందు ఏమొచ్చి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఎప్పుడు ఇంత టెన్షన్ పడవు కదా, ఎందుకు ఈరోజు ఇంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి చందు అడిగేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం లేదు బా, ఏం లేదు, నువ్వు డబ్బులు పోయాయి అన్నావు కదా, వాటి కోసమే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా చందు అయితే ఆ డబ్బులు ఎవరు తీశారో తెలిసిపోయింది అనగానే ఒక్కసారిగా వల్లి అయితే షాక్ అయిపోతూ తనలో తను ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి తెలిసిపోయిందా, అంటే అవి మా వాళ్ళే దొబ్బేశారని తెలిసిపోయిందా, అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, మా ఆయన నన్ను అసలు ఉంచుతారా ఇక్కడ అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భయంగా ఎవరు బా, ఏం తెలిసింది అన్నట్టు అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా చందు ఇంకెవరు తీస్తారు, మీ వాళ్ళే తీసుంటారని నా అనుమానం అని చెప్పేసి అంటూ ఉంటే, అనుమానమా, నిజంగా ఏదో తెలిసిపోయినట్టు చెప్పావు బా అని చెప్పేసి అనుకుంటూ, ఏంటి బా మా వాళ్ళ మీద అనుమాన పడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే, మీ వాళ్ళు ఏమన్నా సత్యహరిశ్చంద్రులా అనుమాన పడకుండా ఉండడానికి, చేసేవన్నీ వెధవ పనులే కదా అని చెప్పేసి అంటూ ఉంటే, వల్లి ఏమొంచి అలాంటిదేం అయ్యుండదు బా, మా వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటూ ఉంటే, ఈరోజు వాళ్ళు తప్పితే మా చుట్టుపక్కలకి ఎవరూ రాలేదు, ఆ బ్యాగ్ ఉన్న దగ్గర మేము వాళ్ళు తప్పితే ఇంకెవ్వరూ లేరు, అలాంటప్పుడు వాళ్ళ కాక ఇంకెవరు తీస్తారు, మూసుకొని మీ వాళ్ళకి ఫోన్ చెయ్యి, లేదంటే అక్కడికే వెళ్ళి తేల్చుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చందు అంటూ ఉంటాడు. భాగ్యం ఇంకా ఫోన్ ఎత్తడంతో ఏమా వల్లి అల్లుడు గారికి నిజం తెలియలేదు కదా, ఆ తిరుపతి మీదకి తోసేసావా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారే చందు షాక్ అయిపోతూ ఉంటాడు. నర్మదా నువ్వు చెప్పింది నిజమే నర్మదా,
వీళ్ళే ఈ ఆనందరావు వాళ్ళే మన డబ్బులు కొట్టేశారు అంటూ చందు అయితే నర్మదతో అంటూ ఉంటాడు. అవును బాబు గారు, అందుకే నాకు అనుమానం వచ్చి మీకు వెంటనే చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా వల్లి నర్మద వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా చందు, నువ్వింకా ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. సొంత ఇంటి సమ్మునే దొంగతనం చేయమని పుట్టింటి వాళ్ళని తీసుకువచ్చి పెట్టే కోడలు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. ఇంతకు ముందు ఎన్ని తప్పులు చేసినా భరించాను కానీ ఇప్పుడు నాకు మా నాన్నకి దూరం పెంచాలని చేసే ఈ తప్పును మాత్రం అస్సలు క్షమించను. అప్పుడు మా అమ్మ మొహం చూసి క్షమించాను. ఇప్పుడు నిన్నెవ్వరూ ఆపరు. మర్యాదగా బయటకు వెళ్ళిపో అని చెప్పేసి చందు అయితే వల్లిని బయటకి గెంటేస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్